విత్ ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా హీరోయిన్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మధుర్ భండార్కర్. ఈ సినిమాలో కరీనా కపూర్, అర్జున్ రాంపాల్, రణదీప్ హుడా వంటి వారు లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 21 సెప్టెంబర్ 2012 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకు చేరువైందనే చెప్పాలి. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది సలీం సులైమాన్. ఈ సినిమాలో మొత్తానికి 5 సాంగ్స్ ఉన్నాయి. నాకైతే హల్కత్ జవానీ అట్లానే మే హీరోయిన్ హూ అన్న సాంగ్ అయితే చాలా చాలా నచ్చుద్ది. సినిమా విషయానికి వస్తే ఒక జర్నలిస్ట్ మాహి అరోరా అనే రినోన్డ్ ఫిల్మ్ యాక్ట్రెస్ లైఫ్ మీద రిపోర్ట్స్ చేస్తూ ఉంటది. తన ఒక అన్స్టేబుల్ అండ్ ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్ గా పోర్ట్రే చేస్తుంది. అండ్ షీ ఆల్సో సేస్ బట్ డామేజ్డ్ అండ్ లోన్లీ డ్యూ టు చైల్డ్హుడ్ ట్రోమా అని అంటది. అండ్ ఆల్సో తనకి బైపోలార్ డిసార్డర్ కూడా ఉంది అంటది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మాహి ఒక లీడింగ్ ఫిల్మ్ యాక్టర్ తో రిలేషన్షిప్ లో ఉంటది. ఆయన పేరు ఆర్యన్. ఆ టైంలో హిస్ గోయింగ్ త్రూ అ డివోర్స్ వైల్ హిస్ స్టిల్ డేటింగ్ మాహి. ఒకరోజు ఆర్యన్ తన ఫిల్మ్ కోసం ఒక ఇంటిమేట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు అది మాహి చూసి సెట్ లో సీన్ క్రియేట్ చేస్తుంది. విచ్ అప్సెట్స్ ఆర్యన్. ఏదైతే ఒకరికొకరు అర్థం చేసుకుని మళ్ళీ ఓకే అనుకుంటారు, కానీ మాహి ఆర్యన్ వాళ్ళ వైఫ్ వల్ల కంప్లీట్ గా ఇన్సల్ట్ కి గురవుతూనే ఉంటది. While driving back from a party with Aryan దగ్గర వాళ్ళ వైఫ్ టాపిక్ తెస్తుంది, which results in her being thrown out of the car. అక్కడ ఆర్యన్ లైఫ్ లో తన ప్లేస్ ఏంటో అర్థమవుతుంది. మాహి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది, పుట్టింగ్ హర్ కెరియర్ ఇన్ డిక్లైన్. ఒక ఫ్రెండ్ కన్విన్స్ చేస్తారు మాహిని పాస్ట్ అంతా వదిలేసి ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇమ్మని చెప్పేసి. సో మాహి డిసైడ్స్ టు రెజెన్యువేట్ హర్ కెరియర్. తన ఒక పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ ని హైర్ చేసుకుంటది. తనే పల్లవి, who uses sensationalist tactics to showcase Mahi's image. అదే టైంలో మాహి starts a relationship with the vice captain of the Indian national cricket team. వెంటనే తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ రెండు కూడా స్టేబుల్ అయిపోతాయి. పల్లవి అడ్వైస్ తో పాల్ కనెక్షన్స్ ద్వారా తన ఒక రోల్ సంపాదించుకుంటది ఇన్ అ బిగ్ ఫిల్మ్. The lead actor of the film, Abbas Khan, a married playboy అనే చెప్పచ్చు, attempts to initiate an affair with her. తను వెంటనే అతన్ని రిజెక్ట్ చేసేస్తుంది, which causes him to seek revenge. తను వెంటనే ఆ డైరెక్టర్ ని రీ-ఎడిట్ కి కోరుతాడు, సో దాట్ ఆ స్టోరీ అంతా కూడా తన గురించి అండ్ ఒక ఐటమ్ గర్ల్ గురించి ఉంటది అని చెప్పేసి. మాహి చాలా డిస్సాటిస్ఫైడ్ గా ఉంటది డిస్పైట్ ద ఫిల్మ్ బీయింగ్ అ సక్సెస్. పాల్ ఆ టైంలో తనకి ప్రపోజ్ చేస్తాడు, బట్ షీ ఫీల్స్ దట్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద కెరియర్స్. దిస్ కాసెస్ దేర్ రిలేషన్షిప్ టు ఎండ్. తను ఒక చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటది, అండ్ ద ఆపర్చునిటీ టు అడాప్ట్ అ చైల్డ్ ఇస్ ఆల్సో డిక్లైన్ డ్యూ టు హర్ హిస్టరీ ఆఫ్ ఆల్కహాలిజం అండ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది, ఆ తర్వాత అసలు మాహి ఏం చేసుంటది లైఫ్ లో, మళ్ళీ పాల్ వచ్చి మాట్లాడతాడా, ఆర్యన్ వచ్చి ఉంటాడా, లేకుంటే ఏమైతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఒకసారి సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదవ్వా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా హీరోయిన్.